నా వీడియోలు ఇంటర్నేషనల్ వాటికి ఫాలో అయ్యేటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు. అలాగని నేను మానేయను. అవి అంటే నాకు అదొక జర్నలిజం ఫీల్డ్లో నాకు అదొక తృప్తి. నేషనల్ ఇంటర్నేషనల్ అన్నటువంటి మాట్లాడుకోవడం అది నచ్చిన వాళ్ళ వరకే చూస్తారు. అది 100 మందే చూశారు కదా అని వదిలేయట్లేదు. అది ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి తెలుసు. ఏ పాలిటిక్సో మాట్లాడాం, స్టేట్ పాలిటిక్సో ఇవి మాట్లాడామంటే మంచి వ్యూవర్షిప్ ఉంటుంది. అదే ఇట్లాంటి వాటికి తక్కువ ఉంటుంది. అలాగని నేను వదిలేసేసి కూర్చోదలుచుకోలేదు. ఎందుకంటే ఇవి కూడా ఒకనాడు లేనటువంటిది. జాతీయ భావానికి సంబంధించినటువంటి వార్తలు ఇట్లాంటి ఇదివరకు వేసేవాళ్ళు కదా ఏ మీడియా కూడా. ఎందుకంటే ఎవడు చూడ్డానికి. ఇప్పుడు నా బోటోళ్ళు మాట్లాడుతున్నప్పుడు జనం చూస్తున్నారని తెలిసాక, అంటే ఎప్పుడైనా సరే వ్యూవర్షిప్ను బట్టినే, రీడర్షిప్ను బట్టినే మీడియా ఆలోచన ఉంటుంది. ఇంతవరకు ఆ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు ఎక్కువగా ఉండటం మూలంగా వాటిట్లో వస్తే వాళ్ళు వెయ్యరు కాబట్టి, అంటే వెయ్యరు వేస్తే చదవరు అనేటువంటిది ఒక ఫీలింగ్తో ఉండేవాళ్ళు. ఇప్పుడు వ్యూవర్షిప్ కనబడుతుంది కదా, నా బోటోళ్ళు మాట్లాడినప్పుడు వచ్చేది వేలాది మంది కనబడేటప్పటికి. ఇప్పుడు అన్ని పేపర్లు కూడా జాతీయ భావం, అన్ని ఛానళ్ళు కూడా జాతీయ భావం వైపుకి వస్తున్నాయి. అది మంచి వచ్చాడు. అంటే నేను ఒక్కడిని చేశాను కానీ ఒక ఆలోచన, కొంతవరకు మార్పు వస్తుంది. ఇంకా చాలా మార్పు రావాలి. ఇదే ఇప్పుడు నా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ మొన్ననే చెప్పుకున్నాం. ఒక అమ్మాయి సౌదీ అరేబియా, ముస్లిం దేశమైన సౌదీ అరేబియా నుంచో డ్రెస్ కొనుక్కుంది. డ్రెస్ డిజైనరు ముస్లిమే, కొనుక్కున్న అమ్మాయి ముస్లిమే, అమ్మిన దేశము ముస్లిం దేశమే, కొనుక్కున్న దేశము ముస్లిం దేశమే. దాని మీద అరబిక్ పదాలు ఉన్నాయి. ఆ అరబిక్ పదాలు అక్కడ పాకిస్తానుడికి చదువు వచ్చి సావంది అర్థం ఎవడో. ఆ అమ్మాయి ఇస్లాంను అవమానించింది అంటే దైవద్రోహం చేసింది అనగానే అందరూ కలిసి రాళ్ళు వేసి కొట్టడం ప్రారంభించేశారు. అమ్మాయి పారిపోయే షాప్లో దాక్కోవాల్సి వచ్చింది. ఇంతకీ ఆ అక్షరాల అర్థం ఏదో సంథింగ్ ప్రశాంతతో ఏదో ఉంది. ఆ రోజు దానికి ఇది కూడా చెప్పాను. అందులో ఎక్కడ దైవదోషం లేదు. అరబిక్ పదాలు వాళ్ళకి తెలియక, ఎందుకంటే ఒరిజినల్ అరబిక్కి వీళ్ళకి తెలిసే అవుతుంది. పాకిస్తాన్ వాడు వీళ్ళు మన దగ్గర నుంచి విడిపోయినటువంటి వాళ్ళు కదా, కాబట్టి తెలిసే అవ్వదు. ఆ అరబిక్ పదాలు అర్థం కాక ఆ అమ్మాయి దైవద్రోహం చేసిందంటూ ఒంటి మీద ఆ బట్టలు వేసుకుంది కాబట్టి అంటూ కొట్టబోయారు. ఆ అమ్మాయిని కాపాడింది ఒక పోలీస్ అధికారిని, సయిదా అన్నటువంటి ఏసీపీ స్థాయి అధికారి. ఇప్పుడు ముస్లిం దేశాల్లో వచ్చిన అద్భుతమైన మార్పుకి సాక్ష్యం సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్కి సంబంధించిన ఆ పోలీస్ అధికారిని రాజ అతిథిగా పిలిచారు. ఆవిడని సన్మానించడం, ఆవిడికి అవార్డు ఇవ్వటం, అంటే తద్వారా మత మూర్ఖత్వాన్ని మేము అంగీకరించమని అరబ్ దేశాలు ఇస్తున్న సంకేతం, అద్భుతమైన సంకేతం. మతాన్ని ప్రేమించండి, గౌరవించండి, అభిమానించండి, తప్పే లేదు. ముస్లిం మతాన్ని అభిమానించేటువంటి వాళ్ళు. కానీ ఈ రాడికల్ మెంటాలిటీ, ప్రతిదానికి దైవదోషణ, ప్రతిదానికి వివాదం అనేటువంటి మెంటాలిటీ అవసరం లేదు అన్నటువంటిది అరబ్ దేశాలు చూపించాలనుకుంటున్నాయి. అరబ్ దేశాలు పెద్దన్న సౌదీ అరేబియా చూపించాలనుకుంటుంది. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మహమ్మద్ బిన్ సల్మాన్కి.